పాటా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చర్ల వెంకటరెడ్డిని మాట్లాడుతున్న పేద ప్రజలారా, నాకు ఒక్కసారి ఓటు వేసి నాకు అధికారం ఇవ్వండి, మీ బతుకులు బాగు చేస్తాను. ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇస్తాను. పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు జీతం ఇస్తూనే ఉంటాను. 20 ఏళ్ల వరకు ఫెయిల్ అనేది లేకుండా చదివిస్తాను. ఇది నా ప్రధాన సిద్ధాంతము. అందరికీ ఇంటింటికి ఉచితంగా కారు ఇస్తాను. బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం కల్పిస్తాను. అంటరానితనం నిర్మూలిస్తాను. మూఢనమ్మకాలను తరిమి తన్నేస్తాను. ఒక్కసారి పాటాపాటీకి ఓటు వేసి అధికారం ఇవ్వండి. ఈ డొక్కు మురిగిపోయిన ముసలి పార్టీలు, బీజేపీ పార్టీ, ఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చండాలం పార్టీలు, దరిద్రం పార్టీలు, బట్టేబాజు పార్టీలు, లంగా పార్టీలు, లక్కో పార్టీలు, లుచ్చ పార్టీలు. ఈ నా కొడుకులకు చదువు రాదు సరిగ్గా, శాస్త్రం తెలవదు, మన్ను తెలవదు, శ్మశానం తెలవదు. ఫ్యూచర్ సిటీ 8 ఏళ్లలో పూర్తి అంటాడు. అప్పటిదాకా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఊడతాడో తెలవదు, అందుకే ఫ్యూచర్ సిటీ కాదు, ఉన్న సిటీని బాగు చేయాలి. ప్రతి గ్రామంలో డ్రైనేజీ సిస్టమ్ పెట్టాలా. మలేరియా, డయేరియా, గలేరియా రాకుండా, జనాలు చావకుండా ప్రతి గ్రామంలో డ్రైనేజీ సిస్టమ్ పెడితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. వాడు ఇంటి లోపల ఎరుగుతాడు, ఇంటి బయట పియ్యి పడతది, ఆ పియ్యి పంది తింటది. ఇక రోగాలు ఎందుకు రావు, అందుకే శుభ్రంగా ఉండాలా అందరూ. ఈ తాయెత్తులు పెట్టుడు, నక్క పెట్టుడు పెట్టుడు, ఈ మూఢనమ్మకాలు, మంత్రాలు తంత్రాలు, పోతరాజు దత్తోడు, ఇవన్నీ చెత్త చెదరమంతా తొడిగి తన్నేస్తాను. నేను విప్లవకారుని, విప్లవ కళాకారుడిని. నాలాగా అందరూ చైతన్యవంతులు కావాలనేది నా బలమైన కోరిక. ప్రతి ఒక్క తెలంగాణ నేను చైతన్యవంతులు చేస్తాను. దగ్గర నెలకు 1,00,000 రూపాయలు టాక్స్ వసూలు చేస్తా, న్యాయంగా చట్టపరంగా. ధనవంతులు కూడా సాకోట్లు ఉన్నోడు కోటి రూపాయలు ఈజీగా ఇస్తాడు. అందుకని అందరూ బాగుపడదాము. ఒకసారి పార్టీకి ఓటు వేసి అధికారం ఇవ్వండి. 100 ఏళ్ల సుస్థిర పాలన అని నరేంద్ర మోడీ అంటాడు. ఏం చేశాడు? పాస్ చేశాడా? బంక చుట్టూ చేశాడా? నామినేషన్ రద్దు అని ఆడంటాడు. 6 నిర్ణయం చట్టవిరుద్ధం అని మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ. ఒక్క ఆధార్ బేస్ మీద ఆటోమేటిక్ నామినేషన్ అయిపోవాల, మిగతావని అవసరం లేదు. రైట్ ప్రాపర్టీ ఉంది, కేసులు ఉన్నాయి, మన్ను ఉన్నాయి, శ్మశానం ఉన్నాయి. అవన్నీ ఎందుకు మీకు అఫిడవిట్